చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. సార్ మనం ఈ ఇంటర్వ్యూ చేస్తుండగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది, చెప్పమంటారా? చెప్పండి. మీ కూతురికి స్టేట్ బెస్ట్ అవార్డు అంటే ఓ వావ్, గద్దర్ అవార్డు వచ్చింది. వావ్ వావ్. ఎవరు మీ కూతురు? రష్మిక. రష్మిక గారికి వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అమేజింగ్. పెళ్ళయి ఒక 4 రోజులు కాలేదు, అప్పుడే ఇంకా గుడ్ న్యూస్ రావడం అన్నది అది చాలా ఇంకా మంచి హ్యాపీగా ఉంది మా అందరికి. సో ఐ విల్ డెఫినెట్లీ స్పీక్ టు హర్ అండ్ మెసేజ్ హర్. మొత్తం ఫ్యామిలీ అంతా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నిజమే. థ్యాంక్ యూ. కానీ ఐ థింక్ షీ డిజర్వ్స్ ఆ అవార్డ్. గర్ల్ ఫ్రెండ్లో ఆమె పర్ఫార్మెన్స్ చాలామంది మెచ్చుకున్నారు. అంటే అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, అంత యంగేజ్లో ఆమె చేయగలుగుతుంది అంటే షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంక్రెడిబ్లీ టాలెంటెడ్ గర్ల్. సో నో వండర్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. అండ్ ఆ సినిమాకి అవార్డు రావడం మాకే కాదు, మొత్తం ఇండస్ట్రీ కూడా ఒక గుడ్ న్యూసే. సో ఐ కంగ్రాచులేట్ నాట్ ఓన్లీ రష్మిక ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. అండ్ సార్ మ్యారేజ్కి సంబంధించి నా దగ్గర చాలా గాసిప్స్ ఉన్నాయి. గాసిప్సే అవి నిజాలు కావు, మీరే అంటున్నారు గాసిప్స్ అని. సో అదే వీటిల్లో ఏవి గాసిప్స్ ఏవి నిజం మీరే చెప్పాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న కెన్ ఐ సే ప్రతిదానికి నో కామెంట్ లేదు, ఏదో ఒక సమాధానం కావాలి. అండ్ చాలామంది చెప్తున్నది ఏంటంటే మొత్తం ఈ పెళ్ళి ఈవెంట్స్ అన్నిటికి కలిపి ఒక 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఈ జంట అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత అయిందో నాకు తెలియదు, నేను లెక్క అడగలేదు, ఇంకా ఛాన్స్ దొరకలేదు. వీఆర్ సో బిజీ, జస్ట్ యూనో ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్లో అంత బిజీగా ఉన్నప్పుడు ఖర్చు గురించి ఎక్కడ వెనకైతే ఆడలేదు. ఎంత ఖర్చు అయిందన్నది నాకైతే తెలియదు. ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మా సిస్టర్ దగ్గర పోయి అడిగితే ఒకసారి లెక్క చూసుకుంటే నాకు ఐడియా వస్తుందేమో. కానీ మీకే తెలుస్తుంది, అంటే ఒక గ్రాండ్ వెడ్డింగ్ అయితే అయ్యింది, ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టిండ్రు. అది ఎంత అయిందన్న నాకు ఐడియా లేదు. అండ్ ఖర్చు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు వేరే విషయం గుర్తొచ్చింది సార్. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం కోసం వాళ్ళ ఊరు వెళ్ళారు కదా. ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో పిల్లలకి ఇకపైన ఎవరైతే స్కూల్ టాప్ వస్తారో వాళ్ళందరికీ వాళ్ళ చదువులకు అయ్యే ప్రతి ఖర్చును నేను భరిస్తానని చెప్పి విజయ్ గారు ప్రామిస్ చేశారు. ఆ డిసిషన్ అప్పటికప్పుడు తీసుకున్నారా ఊరు వెళ్ళినాక? లేదు, ముందే ఐడియా ఉంది విజయ్కి. అంటే ఇట్లా చారిటీ వర్క్ చేయడం చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. మీరు గమనించండి, మామూలు ఎర్లీ స్టేజ్ ఉన్నప్పటి నుంచి కూడా వాడు బర్త్డేకి ఐస్ క్రీమ్ బండి దగ్గర నుంచి చూస్తే కోవిడ్లో ఎవ్వడికి రాని ఐడియా హీ స్టార్టెడ్ దేవరకొండ ఫౌండేషన్ ఆ రోజు. అంటే ఇండస్ట్రీ నుంచి ఇంకా యాక్టివ్గా ముందుకు రానప్పుడే అందరికంటే ముందు వచ్చేసి ఒకటి చేద్దాము, మనము ఫుడ్ ప్యాకెట్ సప్లై చేద్దాము, మెడిసిన్ సప్లై చేద్దామని ఆయన రౌడీ టీంని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ చేయగలిగిండు. సో ఆయన ఒక ఫిలాంథ్రపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఐడియాస్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. సో వాళ్ళ ఊరికి వాళ్ళ నాన్న అమ్మ ఏదైతే కనెక్షన్ ఉందో, మేము ఊర్లో పెరిగినాం, నేను 5th వరకు ఊర్లోనే చదివినా, మా చెల్లెలు ఊర్లోనే చదువుకుంది. సో వాళ్ళ నాన్న ఫస్ట్ నుంచి ఊరి వాతావరణం మా అందరికి బాగా ఇష్టమే. సో ఆ ఇష్టాన్ని ఊరి నుంచి డిస్కనెక్ట్ కావద్దు అన్నది ఫస్ట్ నుంచి వాడికి ఉన్న ఐడియానే. అందుకే ఊర్లో అంత ఖర్చు పెట్టి ఇల్లు కూడా కట్టించుకున్నారు. సో ఊరి వాళ్ళకి ఎట్లా చేద్దామన్నది అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ఒక 30-40 స్కూల్స్కి టాప్ ర్యాంక్స్ వచ్చిన ఇద్దరికో ఎవరికో కంటిన్యూస్గా మేము సపోర్ట్ చేస్తామన్నది అది ముందు ప్లాన్ చేసుకున్నాడు. స్పాంటేనియస్గా అని అయితే నేను అనుకోను, అది నాతోటైతే డిస్కస్ చేయలేదు. కానీ అది హీ హ్యాడ్ అన్ ఐడియా, ఒక ఐడియా అయితే ఉండింది, చెయ్యాలి ఏదో ఒకటి ఊరికి, మన ఊరికి ఇక్కడ ఉన్న పేద పిల్లలకు కానీ ఏదో ఒకటి మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తే బాగుంటుంది అన్నది వాడు ఐడియా. అంటే యాక్చువల్గా ఈ విషయాన్ని మీడియాలో చాలామంది క్లియర్గా రాయలేదు. స్కూల్ టాప్ వచ్చిన 1-2 పిల్లలు అంటే మీరు చెప్పినట్టు 40 స్కూళ్ళు, ఎవ్రీ ఇయర్ ఆ నెంబర్ పెరుగుతూ పోతుంది, 100 మంది పిల్లలు అవుతారు కదా సార్. అది ఇంకా నాకు డీటెయిల్ తెలియదు ఎగ్జాక్ట్లీ ఎట్లా అన్నది. మరి అది ఒకసారి డైరెక్ట్ విజయ్ని అడిగితేనే బెటర్ ఏమో. ఈజ్ ద వన్ హూ ఈజ్ స్పాన్సరింగ్. చాలా గొప్ప ఆలోచన, ఎందుకంటే అంటారు కదా అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదని చెప్పేసి. అది ఆ డీటెయిల్ తెలియదు, నిజమే. అది విద్యాదానం అంటే నాకు తెలియదు ఆ సపోర్ట్ సిస్టమ్ అని ఎట్లా ప్లాన్ చేసుకున్నారన్నది, వాళ్ళు ఎంత బడ్జెట్ క్రియేట్ చేసుకున్నారన్నది. కానీ అవన్నీ పక్కన పెడితే
మీరు ఎంత సపోర్ట్ చేసినా కానీ ఒక టాపర్కి ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్న వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా హెల్పే కదా అది. మంచే కదా. మరి ఇక దాంట్లో ఇక కాంట్రవర్సీ ఎందుకు, ఇంతమందికి ఎట్లా చేస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు, అది ఇంకా అక్యుములేట్ అయ్యి కొన్ని వందల మంది అయ్యి వీళ్ళందరికీ సస్టైన్ చేయగలుగుతాడా అన్నది ఇంకా అది ఇంకా నెగటివ్ థింకింగే అవుతుంది. మనం ఆలోచించాల్సింది వాట్ హీ మేడ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను తప్పకుండా ఈ అచ్చంపేట డివిజన్లో కొన్ని స్కూల్స్కి టాపర్స్కి నేను హెల్ప్ చేస్తా ఫైనాన్షియల్గా అన్నాడు. అది ఎంత హెల్ప్ ఏంటి అన్నది అది ఇట్ ఈస్ స్టిల్ ఎ హెల్ప్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ స్టిల్ ఎ వెరీ గ్రేట్ డెసిషన్. దాన్ని మనము ఇంకా వేరే విధంగా దాన్ని ఖూనీ చేసి డైసెక్ట్ చేసి ఎందుకు ఏంటి అని చేస్తే అది అనవసరం కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసినట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో లెట్స్ లీవ్ ఇట్ దేర్. కానీ హెల్ప్ అయితే చేస్తాను. కరెక్ట్, ఏదైనా మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం అంతే. అండ్ ఇంకో గాసిప్ కూడా ఉంది, రష్మికకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు పెళ్ళి అయిన తర్వాత విజయ్ దేవరకొండ. తెలియదు, నాకు తెలియదు, మీకేంది తెలుసు నాకు చెప్పండి. 90 కోట్ల రూపాయల విల్లా ఇచ్చాడు. వాడు చేసిన సినిమాలు ఎన్ని? లేదు సార్, ఇది 90 కోట్లు తెలుగు మీడియాలో చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లు అన్ని రాసినాయి, మీరు కూడా చూసుంటారు నాకు తెలిసి. నేను చూసినా కానీ అవన్నీ మీరే అన్నారు కదా గాసిప్ అని. 90 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నేను అందుకే గాసిప్. వాడికి సినిమా చేస్తే ఇస్తాన్న పైసలే సరిగ్గా వస్తలేవు, దాన్ని కూడా కొట్లాడి తెచ్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే లేవు కదా. సినిమాలు చేసే వాళ్ళం మీకు ఐడియానే ఉంది. సినిమాలు ముందు పైసలు వచ్చినాయి, సినిమా రిలీజ్ అయినాక ఇస్తామన్నా ఎప్పటికీ రావాలి. సో నేను అనేది ఏంటంటే వాడు చేసినాయి 10-15 సినిమాలు, 10-15 సినిమాల 90 కోట్ల క్యాష్ ప్రజెంట్ ఏదో గిఫ్ట్ అన్నది ఇలా దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కరెంట్ సిచ్యువేషన్లో. వాడికి ఐడియా ఉండొచ్చు, ఏదైనా పేపర్ మీద రాసిచ్చిండేమో, మరి తెలియదు ఇస్తా అని. అంటే ఇది జస్ట్ నవ్వుకోవడానికి అడగలేదు సార్, ఇలాంటి విషయాల్లో కొంత క్లారిటీ రావాలి. ఎందుకంటే స్టార్స్ లైఫ్ అంటే ఏదో ఒక ఆకాశంలో మబ్బుల్లో అలా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది అని చెప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటారు. వెనకాల ఉండే పెయిన్, మీరు అన్నట్టు ఒక సినిమా చేస్తే ఫుల్గా రెమ్యునరేషన్ రావడమే కష్టం. ఇది విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో కూడా. దట్ ఈస్ ద ట్రూత్. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అంటే మనం అడగడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే పైసలు వచ్చినప్పుడే కదా ఎవరికైనా రివార్డింగ్ ఉండేది. సినిమా హిట్ కానప్పుడు ఇస్తాన పైసలు మాత్రం ప్రొడ్యూసర్ కానీ ఇంకెవరైనా కానీ ఇస్తాను, అది ఎట్లా తీసుకొచ్చి ఇవ్వగలరు? మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేవంతా ఇచ్చేస్తారు, కానీ వాళ్ళ తర్వాత కాన్వర్జేషన్స్లో ఏదైతే ఇస్తానారో అది ఇవ్వలేకపోతారు. ఎందుకంటే ఇప్పుడు లైగర్ లాంటి అంత పెద్ద సినిమా హిట్ కాకపోతే అంత ఖర్చు పెట్టినప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతారు అన్నది నా పాయింట్. సో మీరు అన్నది సినిమా వాళ్ళ లైఫ్ అంతా మీరే అన్నారు, అది ఒక మబ్బుల్లో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ అన్నది కరెంట్లీ వాళ్ళకంటే తిండికి లేకుండా అయితే ఉండరు. ఆఫ్ కోర్స్ వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ వచ్చింది, దే ఆర్ హ్యాపీ. అంతేగాని సడన్గా ఎన్నో 100 కోట్లు వచ్చేస్తాయి అది అన్నది ఈ స్టేజ్లో విజయ్కి అది ఇంకా అచీవ్ చేయలేదు. అండ్ ఐ హోప్ హీ విల్ డూ దట్. కానీ ఎంత అచీవ్మెంట్ చేసినా అది నేను అనేది ఒక సినిమా అనేది ఒక మాయ, మన అద్దాల మేడలో ఉన్నట్టే ఉంటుంది. చిన్నప్పుడే ఏదో తెలుగు సినిమాలనే చూసిన నేను, అద్దాల మేడల్లో ఉండే ఈ సినిమా వాళ్ళంటే మనం రాయేస్తే మొత్తం పగిలిపోతాయి. అట్లాంటిదే ఈ లైఫ్ కూడా. అందుకే విజయ్ చుట్టుపక్కల ఉండే ఎవరైనా మాయమైనా ఏదైనా వాడిని హీఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ హీఈస్ వెరీ గ్రౌండెడ్. వాడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలన్నది. కానీ ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. మనం ఎంతున్న సినిమా అనేది ఒక వర్క్ ఆయనకి. స్టార్ అది ఇది అన్నది మన ఆడియన్స్ కానీ వాడి ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ దే క్రియేట్ ఆ వర్డ్స్. కానీ ఏ స్టారో ఆ స్టార్ ఈ స్టార్ అని అంటుంటాం కదా, ఆ టైటిల్స్ అన్నీ అవన్నీ ఫ్యాన్ క్రియేట్ చేసిన. అంతలో మేము అయిపోయినామో అని మనము ఏదో మీసం తిప్పుకొని ఇట్లా అని అనుకుంటే అది వర్కౌట్ కాదు. అది కానీ మీ ఇద్దరు రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నారు ఇద్దరు, మీరు కానీ విజయ్ కానీ. మేనమామ మేనల్లుళ్ళు ఇద్దరు ఎందుకు ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. అంతే మరి, దాన్ని దాచుకునేదే ఉందండి నిజంగా చెప్తున్నా. అంటే మాకైతే తెలియదు, ఫేక్గా ఏదో ఇంటర్వ్యూ అని వచ్చేసి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకో క్యారెక్టర్ లాగా ఎంటర్ అయ్యి వాట్ ఐఎమ్ ఈజ్ అబౌట్ ఐఎమ్ అంటే నేను ఇష్టంగిని అని నేను బయటైనా ఇట్లయినా మాట్లాడుతాను, విజయ్ అయినా అట్లనే ఉంటాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.